దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం కూడా దేవా నీవు నాతో మాట్లాడయా అని గనక మనం ముందుకు వెళితే ప్రభు మనతో మాట్లాడి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేసే దేవుడని ఆయన మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ చదవబడిన లేఖన భాగము మీరు అనేక పర్యాయాలు మీరు చదివి ఉంటారు, విని ఉంటారు కూడా, ధ్యానించి కూడా మీరు విని ఉంటారు. అయితే ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భము లోపల యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణానికి ముందుగా తన 11 మంది శిష్యులను పిలిచి ఆయన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల సృష్టికి సువార్తను ప్రకటించని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ సంఘ కాపరులకొక్కరికి కాదు, లేకపోతే ఈ యాజకులకు కాదు, కానీ ఆయన నామమును ధరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఆజ్ఞ. దీన్ని మనమందరం కూడా అనుకరించాలి. ఇందాక మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివాము. ఆయన వచ్చు పర్యంతరం మనం ఏం చేయాలి, దీన్ని ప్రచురించుదురు అని అంటాడు బలలో పాలు పంపులు పొందుకునేటప్పుడు. ఈ ప్రచురించడం అనేది బలలో మాట్లాడాడు. ఆయన చివరిగా వెళుతూ కూడా ఇదే మాటని సర్వలోకంలో ఉన్న వారికి అందరికీ తన 11 మంది శిష్యులకు కూడా ఈ యొక్క ఆజ్ఞనిచ్చి ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఈ 11 మంది శిష్యుడు అనే ఒక మాటకు నేను చిన్న నిర్వచనాన్ని చెప్పి ముందుకు వెళతాను. శిష్యుడు అంటే అలనాడున్న 12 మంది శిష్యులు కాదు. ఆయన నామాన్ని ఎంతమంది అంగీకరించారో, ఆయన సిద్ధాంతాన్ని ఎవరైతే అనుకరిస్తున్నారో వారందరూ కూడా ఆయన శిష్యులే. మనమందరూ కూడా శిష్యులమే. లేకపోతే అక్కడ చెప్పేవాడు మీరని ఒక మాటతో చెప్పి మనకు బాధ్యత లేకుండా చేసేవాడు. కానీ బలలో దాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఆ మాటకి ఏమంటాడంటే మీరు సకల సృష్టికి ప్రచురించుదని ఒక మాట అంటాడు. మరి ఈ మాటకు ఒకసారి రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట మనం గొప్పగా మనము చూస్తాం. దేవుడు మాట్లాడిన మాట, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లను ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ అవసరం లేదు ఒక మాటలో చెప్పాలంటే. అక్కడ మీరనే మాటతో అక్కడ ఉన్న 11 మందికే ఒకళ్ళకి ఆయన బోధించినట్లయితే ఇక్కడ ఈ మాట అవసరత లేదు. ఇక్కడ మాట ఉంది, అక్కడ అదే మాట ఉంది. శిష్యరికం అనంటే ఒక గురువు గారి యొక్క ఆయన నిర్దేశించినటువంటి మార్గములో జీవించడం శిష్యరికం అంటారు. మనము కూడా పరమ గురుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగుజాడల్లో నడిచేవారము కాబట్టి ఆయనే మనకి గురువు. లోకములో ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు ఉన్నాడు, కానీ క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా పరమ గురుడైనటువంటి యేసుక్రీస్తే మనకు గురువులు. ఇక మరొక గురువు లేదు. లోకంలో చాలామంది గురువు అని మరి రకరకాల పేర్లతో పిలబడుతూ ఉన్నారు. కొందరు కాళ్ళు గడిగించుకుంటున్నారు, కొందరు తల మీద పాలు ఊహించుకుంటున్నారు, కొంతమంది రకరకాలైనటువంటి వింత ధోరణులను అవలంబిస్తున్నారు. కానీ మన పరమ గురువు మనకు అది ఏమీ చెప్పలేదు. ఉన్నది ప్రకటించాలి, దాన్ని పాటించాలి. ఇదే మనకు కలిగిన ఆజ్ఞ. అయితే ఈ దినమున మనమందరము కూడా ఆయన శిష్యులుగా ఉన్న మనమందరము కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ప్రతి ఒక్కరికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నీకు నాకు మనందరికీ కూడా ఈ ఆజ్ఞ. ఏ ఒక్కరము కూడా ఈ యొక్క ఆజ్ఞను మీరితే దాని శిక్ష కూడా ఉంది. ఇలా మనం ఆ యొక్క మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క సువార్థీకరణ మీరు చేయకపోతే, ఆ సువార్థీకరణ మీరు పాలు పంపులు పొందుకోకపోతే, పరిచర్యలో మీ భాగస్వామ్యము లేకపోతే దానికి కలిగే నష్టము కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. అయితే ఈ దినమున మనమందరం కూడా ఆ మహామౌడు పరమగురుడు పరలోకం విడిచి భూలోకానికి వచ్చి ఎందు నిమిత్తం వచ్చాడో ఈ ప్రజలకి చాలామంది తెలియని ప్రజలు ఉన్నారు ఇంకా ఈ లోకములో. వారందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరూ ఆయన శిష్యులము, ఆయన యొక్క సహోదరులము, ఆయనకు మనం భక్తులము. ఆయన మనకి దేవుడు, ఆయన మనకి యజమానుడు, మనం ఆయనకు దాసులము. అయితే దేవుడు అంటున్నాడు, నన్ను మనందరికీ కూడా జ్ఞాపకం వచ్చేస్తూ అంటున్న మాట ఏంటంటే
మీరు మనమందరం కూడా సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోవడానికి వీలేదు. అయ్యా నాకు సెలవు లేదని వచ్చేమో మరొకవేళ మీరు గినక ఉద్యోగం చేసేవాళ్ళు, లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు, అయ్యా రోజు నేను షాప్ ఓపెన్ చేయాలని మీరు అనుకోవచ్చునేమో. లేకపోతే మరేదో కూలికి పోయే వాళ్ళు ఉంటే నేను కూలికి పోకపోతే నాకు నడవదుగా ఎట్లా అని మీరు అనుకోవచ్చు. సేవ అంటే వట్టిగా ఒక ప్రకటించడం ఒకటే కాదు, ప్రకటించడానికి ప్రత్యేక ఒక దినము కేటాయించడం కాదు. అట్లా వీలు కాకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ప్రకటించాలి. నువ్వు ఏ పనిలో ఉన్నావో, ఏ సమాజంలో ఉన్నావో, ఏ స్నేహితుల మధ్య ఉన్నావో, నువ్వు ఎక్కడ ఏ యొక్క ఫంక్షన్లో నీవు ఉన్నావో అక్కడ క్రీస్తును ప్రకటించాలి. దాని కొరకే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న విధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరములు ఇచ్చాడు. ఒక మంచి గాత్రం ఒకరికి ఇచ్చాడు, పాట పాడమన్నాడు. పాట పాడకపోతే దాన్ని ఏమన్నాడు? ఒక తలాంతు ఇచ్చినాడు. ఏం చేశాడు చెప్పండి? ఆ తలాంతుని గుండె తవ్వి చాలా భద్రంగా దాచిపెట్టాడు. ఇంకా అంటున్నాడు, విత్తనే చోట కోయి వాడవు నీవు, అలాంటి వాడవని అతను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. అయితే ఆయన ఏమన్నాడు? వారిని ఏమన్నాడు చెప్పండి? చాలా మంచి దాసుడు అన్నాడా? బలా మంచి దాసుడు అని పిలిచాడా? కాదు. ఏమన్నాడు? చెడ్డ దాసుడా. అంటే దేవుడు మనకిచ్చినటువంటి పని ఒక్కొక్కరికి, మీకు ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. మీ అందరికీ కూడా మీరు పని చేయాలని దేవుని మందిరంలో మీకు ఒక కోరిక, ఒక ఆశయం గిరగ మీకు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మీకు ఒక పనిని చూపిస్తాడు, ఆసక్తికరమైన పని. మందిరంలో ఏం పని చేస్తే అది బాగుంటుందో అది దేవుడు మీకు తెలియజేస్తాడు. దేవుని యొక్క పరిచర్యలో మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళాలో దేవుడు మీకు చూపిస్తాడు. మొదటిగా మనలో కన్ఫెషన్ కావాలి, కమిట్మెంట్ మనలోనికి రావాలి. ఈ కన్ఫెషన్, కమిట్మెంట్ మనలోనికి వస్తే దేవుడు మనకి పనులు చూపిస్తాడు. చెప్తే పని చేయడము కాదు, మనం సొంతగా పని చేయడము కావాలి. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందనుకోండి, అయ్యా వచ్చి పని చేయమని అంటే గొప్పోడా? లేకపోతే మనం చెప్పకుండా వచ్చి మన పనిలో పాలు భాగస్తుడు గొప్పోడా? చెప్పండి. మనం అడగకుండానే నేను ఈ పని చేస్తాను వచ్చినోడు గొప్పోడు. వాళ్ళని మనం ప్రేమిస్తాం. అదే రకంగా ప్రభువు కూడా నీవు నేను గినక అయ్యా నీ మందిరంలో కానీ నీ పరిచర్యలో కానీ నేను ఏమి పని చేయాలి అని కనుకంటే అది కూడా పరిచర్య, అది కూడా వాక్యాన్ని బోధించినట్టు కింద లెక్కనే. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళాలి. మనము జిల్లా విడిచిపెట్టలేకపోతున్నాము, ఊరు విడిచిపెట్టలేకపోతున్నాము, ఇల్లు విడిచిపెట్టలేకపోతున్నాము, షాపు విడిచిపెట్టలేకపోతున్నాము, ఉద్యోగం విడిచిపెట్టలేకపోతున్నాము. ఏం చేయాలి? ఎక్కడ ఉంటే అక్కడే సువార్త ప్రకటించాలి. ఒకవేళ కనుక మనము సాక్షార్థమైన జీవితము మనము కలిగి ఉన్నట్టయితే మన దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మన మాట నుంచి, నోటి నుంచి వచ్చే మాటలు వినాలని ఆశించేవాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు. వారికి నువ్వు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. అందుకే అంటున్నాడు, మనమందరము కూడా వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 14వ వచనానికి రండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, దిస్ ద రైట్ టైం. ఎందుకంటే ఇంతకుముందు అక్కడొకరు చెదిరిపోయారు. కానీ చెదిరిపోయిన వారిని ఒక్కొక్కరితో ఆయన సంధిస్తే వాళ్ళు ఏమయ్యారు? అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చారు. ఒక దగ్గరికి వచ్చిన సమయంలో ప్రభు పోయి ఒక్కొక్కరిని సంధించిన దేవుడు వారందరికీ ఒకే ఒక వర్తమానం ఇస్తూ ఉన్నాడు. అయ్యా నా ప్రియ శిష్యులారా, నాతో మీరు ఇంతకాలం మీరు జీవించారు, ఇదిగో నేను వెళుతున్నాను, ఇక తండ్రి దగ్గరికి వెళుతున్నాను. మీరందరూ కూడా ఒక పని చేయాలి. నేను మీకు ఒక పని అప్పగిస్తున్నాను. ఇక మరలా నేను మీతో ప్రత్యక్షంగా నేను కలవను, కానీ ఇది నా యొక్క చివరి కలయిక అని ఆయన ఆ 11 మందికి ఏమిని బోధిస్తున్నాడంటే, తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును వారి హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మంచిగా చెప్పాడు మాట. ఏమని చెప్పండి? గద్దించెను అంటే పని చేయకపోవడంలో గద్దించాల్సిందే. పని అప్పగించితే పని చేయకపోతే గద్దించాల్సిందే. ప్రభు కూడా ఏం చేశాడంటే 11 మందికి మొదగా చెప్పాడు, నేను చెప్పిన పని మీకు ఉంది, మీరు ఆ పని చేయండి అని చెప్పి వాళ్ళందరికీ మళ్ళా ప్రోత్సహించాడు. చెదిరిపోయిన 11 మంది శిష్యుల్ని సరిచేశాడు. వారిని సముష్టిగా ఒక దగ్గర తీసుకొని వచ్చాడు. సముష్టిగా వచ్చిన తర్వాత వారి యొక్క హృదయ కాఠిన్యము, పాత కాలంలో వారు చేసిన అంటే వేరైపోవడము,
ప్రభు యొక్క విశ్వాసం నుంచి తొలగిపోవడము, లోకములో మిళితము కావడము, మరలా చేపలు పట్టడము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభు వారి యొక్క హృదయ కాఠిన్యమును గూర్చి అక్కడేమట వారిని గద్దించాను. ఈ సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమనే మాట గద్దింపా లేకపోతే ప్రేమతో చెప్పిందా? ఇది గద్దింపే. గద్దింపు ఎప్పుడు చేస్తాము? సామవేద దండోపాయాలు అంటే ఏం చేస్తాం? మొదటిగా ఏం చేస్తాం చెప్పండి? మర్యాదగా చెబుతాము. ఒకవేళ వినకపోతే ఏం చేస్తాం చెప్పండి? రెండవది ఏం చేస్తాము? గద్దించి చెబుతాము. ఇక కొడుకైనా, బిడ్డైనా, అల్లుడైనా, కోడలైనా ఎవరైనా కానీ కాక వినకపోతే గద్దిస్తాం. ఇదిగో ఆయన కూడా గద్దించాడు వాళ్ళందరికీ. వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి ఆయన వారిని గద్దిస్తూ ఏమనంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సకల సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మినవాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్షావిధి కలుగును. అది నీ డ్యూటీ కాదు. వారిని రక్షింపజేయాలన్నా వద్దు అనేది నా చేతిలో ఉన్న కార్యక్రమంగా నువ్వు చేసే పని బట్టి నువ్వు చేయాల్సిందే అని వారికి గద్దించి ఆయన ఆరోహణమయ్యాడు. ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో మనమందరం ఇక్కడ కూడుకున్న మన జీవితాల లోపల ఈ చివరి ఆజ్ఞను మనం అనుకరిస్తున్నామా, పాటిస్తున్నామా ఒకసారి మనం ఆలోచించాలి. ఒకవేళ కనుక మన జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా కానీ కనుక నువ్వు ఇది కనుక అనుకరించలేకపోతే అది నీకు మంచిది కాదు. గద్దింపు, ఆ గద్దింపుకు నువ్వు లోబడినట్టు కింద లెక్క. మనం ఎక్కడ ఉన్నా మన యొక్క ధ్యాస ఒకటే ఉండాలి. నువ్వు ఉద్యోగము చెయ్యి, వ్యాపారము చెయ్యి, వ్యవసాయం చెయ్యి, నువ్వు ఏదన్నా చెయ్యి, నీ మనసులో ఎప్పుడు ఒక తలంపు ఉండాలి. ఎక్కడన్నా సమయం దొరికితే క్రీస్తుని ప్రకటించడానికి ఒక మాట నువ్వు చెప్పాలి. ఏమి పెద్ద గొప్ప ప్రసంగం చేయని అవసరం లేదు. యేసు దేవుడు అని చెప్తే నీ డ్యూటీ అయిపోయింది కదా. దర్శాలు అపోస్తల కార్యంలో మనం చూస్తాము. పేతురు గారి ప్రసంగం పెద్ద ప్రసంగమే కాదు. మనలాగా గంటలు, 2 గంటలు, 3 గంటల ప్రసంగాలు లేవు. ఆయన మాట్లాడిన మాట కొంచెం సింపుల్గా ఒకటే మాట అన్నాడు. ఆయన దేవుడు కుమారుడు, దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు, కానీ మీరు గ్రహించగా ఆయన చంపివేశారు, ఆయన సిలువ వేశారు, ఆయన తిరిగి తనకి యొక్క కుడి పార్శ్వము కూర్చోడానికి ఈ యొక్క సందేశం ఇచ్చాడు. ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారు. ఇదిగో మనమందరము కూడా మన జీవితాల లోపల నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, అది ఫంక్షన్లో పోయి కూర్చున్నా, ఉద్యోగంలో ఉన్నా, నీ దగ్గరికి ఎవరైనా వచ్చినా ఒక మాట కనుక నువ్వు చెప్పగలిగితే చాలు. దానికి ఏది అవసరం లేదు. అందరికీ చెప్పాలనంటే అందరికీ చెప్పాలన్నా వద్దా, చెప్పితే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుందో నువ్వు ఆలోచించాలి. నీకు వివేచన దేవుడిచ్చాడు. అందరికీ చెప్తే ఆఫీసులో క్రీస్తుని ప్రకటిస్తున్నారంటారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం చెప్తే మనం గౌరవించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మన స్నేహితులు ఉంటారు. కూర్చున్నప్పుడు ఇదిగో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను తమ్ముడు, ఇగో నా జీవితంలో గొప్ప మేలు కలిగింది. మేలంటే నేను నరకానికి వెళ్ళే నన్ను ఆయన పరలోకానికి తీసుకుని వెళుతున్నాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ లోపల. ఇంకా ప్రజెంట్ సెనారియో వాళ్ళకి చెప్పాలంటే ఒకటే చెప్పాలి. ఈ పరిశుద్ధ గ్రంథము 2000 సంవత్సరాల క్రితమే 666వ సంఖ్య వస్తుందని ఈ గ్రంథంలో లిఖించబడ్డది. ఇప్పుడు అన్నది నెరవేర్చబడుతుందా లేదా ఒకసారి మీరు గమనించండి. ఇది నా మాటలు కాకూడదు. ఈ యొక్క గ్రంథము ఏదైతే ఉందో ఇది పుక్కిడి పురాణము కాదు, కానీ ఇది ప్రవచనాలతో నింపబడ్డది, వాగ్దానాలతో నింపబడ్డది. అంతేకాదు దేవుని యొక్క వర్తమానంతో నింపబడ్డది. ఈ ప్రవచనాలు, వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి నీవు నేను సిద్ధపడాలి. ఈ యొక్క ప్రవచనము నెరవేర్పులు బైబిల్లో ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి దేశానికి వస్తారని ఏనాడో ఆయన చెప్పిన మాట ఈనాడు నెరవేరింది. దేవుడు వారికి తోడుగా ఉంటాడన్న దానికి ప్రత్యక్షమైన సాక్ష్యము ఈ చిన్న దేశము, 70 లక్షలు కలిగినటువంటి జనాభా కలిగిన ఆ దేశము ప్రపంచంలో ఎవరికి కూడా భయపడకుండా జీవించగలుగుతుంది. విస్తారమైన జ్ఞానము, సాంకేతికత దేవుడు వారికి ఇచ్చాడు. ఇదే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు. 666 అనే సంఖ్య వస్తుంది. మీరు చూస్తున్నారు పేపర్లో, మీరు చూడండి. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. యూఫ్రటీస్ నది ఎండిపోతుందని ఆయన చెప్పాడు. యూఫ్రటీస్ నది ఎండిపోతుందా లేదా మీరు చూడండి. గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. మా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. నెరవేర్పు జరుగుతూ ఉంది. అంతేకాదు ఆయన అన్నాడు, ఆయన నేను తిరిగి వస్తానని అన్నాడు. ఆయన శిష్యుల్ని, ఆయన భక్తులందరూ కూడా తీసుకుని వెళ్తాడు. ఇది జరిగిద్దని మనం చెప్పండి. ఏమి చెప్పనవసరం లేదు. వారి దేవతల గురించి, దేవుళ్ళ గురించి మనం వారు చెడుగా మాట్లాడకూడదు. కానీ ఒక్క మాట యేసయ్య గురించి నువ్వు చెప్తే అది సువర్తమానము. మనం వాదోపవాదాలు మనకు అవసరం లేదు. అయితే నీవు నేను మనందరం కూడా మనం ఎక్కడ ఉన్నామో అక్కడ
క్రీస్తుని సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధి కలుగును. ఇక 12వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, పైన 14, 15, 16 వచనం మనం చదివాము. 12, 13 వచనాలు కూడా ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచుండగా, వారిలో ఇద్దరు ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు ఇద్దరు ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. నమ్మలేకపోయారు. అందుకని అన్నాడు, కింద కాఠిన్యమైన హృదయం అని అన్నాడు. నేను శనివారం మనం కూడా మన హృదయం కాఠిన్యమైన హృదయమని చేసుకోబాకండి, దాని కలగబోయే నష్టాల గురించి మనం ధ్యానం చేశాము. ఈ దినం కూడా దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఒక్కొక్కరికి ప్రత్యక్షమైతే వాళ్ళు పోయి చెప్పారు, నాకు ప్రత్యక్షమయ్యాడని. తోమ అన్నాడే, నీకు చెప్తే నేను నమ్ముతానా? నేను నమ్మను. ఆయనకి మేకుల్లో కొట్టిన దగ్గర నేను చేయి పెడితే నేను నమ్ముతాను అని అన్నాడు. ఆయన కూడా ప్రత్యక్షమయ్యాడు, అవిశ్వాసి కూడా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం చూస్తే ఇక లాభం లేదు. అందరికీ ఒక్కొక్కరిని పోగు చేసి వారందరికీ చెప్పిన తర్వాత వారందరూ ఊకుమడిగా ఒక దగ్గర కూర్చున్నప్పుడు భోంచేసినప్పుడు అక్కడ వారికి ప్రత్యక్షమయ్యి వారికి చివరి ఆజ్ఞ ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అని ఆయన ఆజ్ఞను ఇచ్చాడు. కాబట్టి మనమందరం కూడా మనం క్రీస్తును అనుకరించే మన జీవితం లోపల ఇది మనకు ఒక వ్యాపారము కావాలి. ఇదేం కావాలి చెప్పండి? వ్యాపారము. ఈనాడు మన యొక్క అంశము వ్యాపకము. వ్యాపకం అంటే తెలుగులో మీకు తెలుసా అండి? వ్యాపకం అంటే ఏంటి? పని. పంతులమ్మ గారు చెప్పారు పనిని, కరెక్టే. మనం రిటైర్ అయిన తర్వాత మనకు ఒక వ్యాపకం ఉంటుంది. లేకపోతే ఎవరన్నా మనం అడిగినప్పుడు రోజు ఏమి చేస్తావంటే దాని అర్థం వ్యాపకం. నువ్వేం చేస్తావు? నీ యొక్క అలవాట్లేంటి? మనందరి వ్యాపకం ఏమి కావాలంటే క్రీస్తును ప్రకటించడమే మన వ్యాపకము. మన వ్యాపారం అదే. ఎక్కడ ఉన్నా, ఎప్పుడున్నా, ఎవరితో ఉన్నా, ఎవరికి 4 మాటలు చెప్పేద్దామా, ఈ దినము నా వంతు అయిపోతుంది. దేవుడు ప్రకటించమన్నాడు, కనీసం దినమునకు ఒక్కరికైనా నేను ప్రకటిస్తానని ఒక మాట మనకి కలిగి ఉంటే అదే సరిపోతుంది. అయితే మనకి వ్యాపకం ఏమి కావాలో చూద్దాము. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఏం వ్యాపకం అంటే చెప్పండి ఆయనకి? సువార్త అనే వ్యాపకం. మళ్ళీ ఒకసారి చదువుతామా. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. మన టైటిల్ వ్యాపకము. సువార్త అనే ఒక వ్యాపకము కావాలి. మనందరి జీవితాల్లో సువార్త ప్రకటించడం అనేది మనకు వ్యాపకము కావాలి. మీ కుటుంబంలో అందరూ గినక అన్యులు గినక ఉంటే మీరు ఒక పని చేయండి. ఒక చిన్న జన్మదినమో ఒక మ్యారేజ్ డేనో మీరు చూసుకొని ఒక 5వ సహోదరులు ఒక 10 మందిని పిలిచి మీరు వారికి భోజనం పెట్టి సువార్త ప్రకటిస్తే దానిలో ఒక్కరైనా వింటారు. కానీ మనం గినక అలాంటి ఏర్పాటు చేయకపోతే అయ్యో నా ఖర్చు అయిపోద్దేమో అని గినక నువ్వు భయపడితే ఒక ఆత్మను మిస్ అయిన వాడు అవుతావు. మనమందరం కూడా మన జీవితంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మన సహోదరులందరూ కూడా మన బంధువులందరూ కూడా పిలుచుకొని వచ్చి ఒక చిన్న కూడిక పెట్టి ఒక పాట 4 పాటలు పాడి ఒక వాక్యము చెప్పిస్తే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఆ యొక్క విత్తనము మొలకెత్తుతుంది. 4 రకాలైన విత్తనాల గురించి దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు? ఒకటి దారి ప్రక్కన పడ్డదట, 2వది ఎక్కడ ఉంది? రాతి నీళ్ళ పడ్డదట, 3వది ఎక్కడ ఉంది? ముళ్ళ పొదల్లో ఉందట, 4వది ఎక్కడ ఉంది? మంచి నేల. అంటే 4 విత్తనాలు చల్లితే అక్కడ 10 మందిలో ప్రకటిస్తే 4గురిలో ఆ 10 మందిలో ఒక్కరిని రక్షించబడరా? నీ బాధ్యత అయిపోతుంది. నీ బంధువులకు నువ్వు సువార్త ప్రకటించినట్టు అయిపోతావు. ఒట్టిగా రండి వాక్యం చెప్తాంటే ఎవరు కూడా వినరు. ఏం చేయాలి ఇప్పుడు? మరి మన పిల్లాడి బర్త్డేను, మన పాప బర్త్డేనో, మన వెడ్డింగ్ యానివర్సరీనో, లేకపోతే దేవుడు మనకు ప్రాణాపాయం నుంచి మనకి కాపాడినందుకు ఒక కృతజ్ఞత కూడికనో ఏదో ఒకటి మనం పెట్టుకొని మన బంధువులు పిలిస్తే
వాళ్ళు వాక్యం వింటారు. మన వాళ్ళందరూ క్రైస్తవులను పిలవడం అది సర్వసామాన్యం, అది కాదు. దానితో పాటు ఏం చేయాలి? మనము చెప్పితే వచ్చి వాక్యం వినగలిగినటువంటి సమ్మతమైన మనసు కలిగిన కొందరు మన స్నేహితులు, మన బంధువులు ఉంటారు, వారిని పిలవాలి. అప్పుడు నువ్వు వాక్యం ప్రకటించినోడు అవుతావు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, అతడు నాతో సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఇది మీకు కావాలండి. పౌలు గారు తను మాట్లాడుతున్నాడు, సువార్త వ్యాపకములో నాతో పాటు అతను సహకరించాడు. మరి మనమందరం కూడా సువార్త వ్యాపకములో సహకరిస్తున్నామా? నీకు ఇవ్వబడిన తలాంతుల్ని దేవుని సన్నిధిలో నువ్వు వాడుతున్నావా, దాచిపెడుతున్నావా? మంచి నమ్మకమైన దాసులను పిలుచుకుంటావా, లేకపోతే దుష్టుడైన దాసులను పిలిపించుకుంటావా? ఒకసారి ఆలోచించండి. అయితే దేవుని యొక్క మాటలు నువ్వు గిరక వ్యాపకంగా నువ్వు తీసుకోకపోయినట్టయితే నీవు తప్పు చేసిన వాడవుతావు, నేను తప్పు చేసిన వాళ్ళమవుతాము. అదే రకంగా 2వ తిమోతి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, 2వ తిమోతి 4:2, వాక్యము ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము. దీనికి సమయం లేదటండి. సువార్త ప్రకటించడానికి ఉదయకాలమే రాత్రి కాలమని కాదు. ఇక్కడ విధానాన్ని చెబుతూ ఉన్నాడు. అక్కడ నీకు వ్యాపకముగా ఉండాలి. మార్క్స్ వార్త 16:15 లోపల సర్వలోకానికి ప్రకటించని చెప్పాడు. చెప్పిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దీనికి ఒక సమయం పెట్టుకోబాకు. ఉదయకాలమనే కానీ, మధ్యాహ్న కాలమనే కానీ, సాయంత్రం అనే కానీ కాకుండా, దీనికి సమయము అసమయం అనేది లేకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించమంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు. ఏం చేయాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతము. ఒక్కసారి చెప్తే విననోళ్ళు ఉంటారు, 10 సార్లు చెప్తే వినేవాళ్ళు ఉంటారు. స్కూల్ టీచర్కి ఎంత పేషెన్స్ ఉంటుందో మీరు గమనించండి. కిండర్ గార్డెన్ పిల్లల దగ్గర మీరు వెళ్ళండి, వాడు ఇటు పిలిస్తే వాడు అడ్డుపోతాడు, వాడు పిలిస్తే ఇటు వస్తాడు. మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ PhD పిల్లలకి మనం పాఠం చెప్పడం చాలా తేలిక. ఎందుకంటే వాడికి అవసరం కాబట్టి జాగ్రత్తగా వింటాడు. వీడు ఆటగోగుల పిల్లడు కాబట్టి ఇటు చెప్తా ఉంటాడు, వీడు అటుపక్క పోతూ ఉంటాడు. ఆ పక్కోడిని కొడతా ఉంటాడు, ఆ పక్కోడు వీడిని కొడతా ఉంటాడు, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. వాళ్ళకి భయం ఉండదు వాళ్ళకి. ఇగో మనని కూడా దేవుడు అంటుండు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. వాక్యాన్ని ప్రకటించడానికి ఒకరోజు చెప్పి ఈయన గద్దకేకలు వేయటం కాదు. మనమందరం ఓపికగా ప్రకటించాలి. మన బంధువుల కొరకు ఓపికగా ప్రార్థన చేయాలి. సమయం అసమయం అనుకోకూడదు. దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఓపిక నీలోనికి రావాలి. ఓపిక లేకుండా సువార్త మనం ప్రకటించలేము. ఒక ఆత్మను రక్షించుకోవాలంటే, ఒక ఆత్మను ప్రభువులో నడిపించాలంటే నువ్వు చాలా సహనము కావాలి నీకు. వాళ్ళు తిడతారు, నిన్ను దూషిస్తారు. నేను చెప్పాను కదా, కొంతకాలము సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉన్నాను. మా నాన్నకు రక్షణ సువార్త మనం తెలియదు. అయితే ఆ పాస్టర్ గారికి నేనంటే కొంచెం ఎక్కువ ఇష్టం. తేపకి వచ్చి కూర్చొని మాట్లాడాలనుకుని వచ్చేవాడు. యాడికి పోవాలన్నా నన్ను పిలిచేవాడు. ఆయన సైకిల్ మీద వస్తే నా స్కూటర్ మీద ఎక్కించుకొని పోయేవాడిని. రాటొద్దుడు మా నాన్న పాప ఆయన మీద చికాకు పడేవాడు. వచ్చావు, నీకేం పని లేదు అని అనేవాడు. పాపం ఏమి పట్టించుకునేవాడు కాదు. సహనముతోటి, అంటే సువార్త ఒక ఇంటికి పోయినప్పుడు ప్రేమిస్తారు, అతిథి మర్యాదలు ఇస్తారు. మరొక ఇంటికి పోతే ద్వేషిస్తారు. ద్వేషించారని విడిచిపెట్టకూడదు, ప్రేమించారని అతిగా వెళ్ళకూడదు. అయితే ఇక్కడ మనము చూసిన మాటల లోపల మనం ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము. మర్యాదగా చెప్పు, ఒకసారి ఉపదేశించు. వినకపోతే ఏం చేయమంటున్నాడు చెప్పండి? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది సువార్త సేవలో ఒక్కొక్క లెవెల్ అండి. మాట వినని వారి కొరకు దేవుడు ఒక మార్గాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచారకుడు ఏ రకంగా వాక్యము చెప్పాలంటే, రక్షించబడిన వారికి మర్యాదపూర్వకంగా చెప్పాలి. వినకపోతే హెచ్చరించాలి, హెచ్చరించిన లెక్క చెప్పితే గద్దించాలి, ఇంకా గద్దిస్తే కూడా లెక్క వేయకపోతే గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇది దేవుని యొక్క సేవా విధానం. చాలామంది వాళ్ళని గట్టిగా మాట్లాడితే వాళ్ళు సంఘానికి వస్తారు రారు అని భయం. ఆర్గనైజ్ చర్చెస్లో మీరు చూడండి, అక్కడ ఎవరిని ఏమనలేరు వాళ్ళు. ఎవరంటే అక్కడ 4 సంఘ పెద్దలు కూర్చుంటారు. నీకేం పర్లేదా, నువ్వు ఇవాళ వచ్చి 4 రోజుల తర్వాత వెళ్ళిపోతావు, మా సంఘం ఎక్కడికి పోవాలి, నువ్వు అట్లా గద్దిస్తే ఎట్లా అని అంటాడు. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? ఉపదేశించుము, గద్దించుము,
ఖండించుము, బుద్ధి చెప్పుము. అయితే వాక్యాన్ని చెప్పే ప్రేమరకంగా చెప్పే విధానం వరకు చెప్పాలి, వినకపోతే విధానం మార్చాలి. అయితే దేవుడు వాక్యాన్ని అసమయమందును సమయమందును కాకుండా ఆ రకంగా బోధించ. 3వ వచనం చదవమ్మా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. జనులు ఎందుకు ఈ రకంగా అట్లా వాళ్ళకి గద్దించాలి, ఎందుకు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే జనులు ఏమైపోయారటంటే, విశ్వాసులు ఏమైపోయారంటే హితబోధను సహింపక. మంచి మాటలు వాళ్ళకి నచ్చవట, మంచి మాటలు వాళ్ళకి నచ్చవు. వాడు ఎందుకు వాళ్ళకి నచ్చవు? వాళ్ళ చెవులు ఏమైపోయాయి? దురద చెవులైపోయాయి. దురద చెవులంటే వాటికి పనికిరాని ముచ్చటంటే మహా ఇష్టము, ముసలమ్మ ముచ్చటంటే మహా ఇష్టము. పనికిరాని అన్ని విషయాలు, లోకాభిరాణం అంతా కూడా వాళ్ళు వినడానికి ఇష్టపడతారు. ఇంకేమన్నా చూడండి, చదమ్మా. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. వచ్చేసరికి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? గద్దించి చేస్తే సంఘం మారిపోతారు. ఇది కరెక్ట్ కాదమ్మా విధానం అంటే ఏం చేస్తారు? సంఘం మారిపోతారు. ఎక్కడికి పోతారట? మళ్ళీ పోయి ఎక్కడ పోతారు? తమకు అనుకూలమైన బోధకులు. అంటే గద్దించకూడదు. నువ్వు ఏమి చేసినా, ఎలాంటి వస్త్రాధరణ ఉన్నా, నువ్వు ఏమి మాట్లాడకుండా ఉంటే మంచోడివి. నువ్వు గద్దించావు కాబట్టి మాకు నువ్వు ఇంకో దగ్గరికి వెళ్తాము అంటే ప్రజలు ఈ రకంగా మారారు. కాబట్టి బోధించే విధానంలో ఒక్కొక్క అంతస్తుతో బోధించు. వాళ్ళు విన్నా వినకపోయినా, వాళ్ళు పోయినా నీకు అభ్యంతరం లేదు, కానీ నీవు నా సువార్తను ప్రకటించాలంటున్నాడు దేవుడు. మనం ఎవరిని తృప్తిపరచాలి? విశ్వాసాన్ని తృప్తిపరచాలనా, లేకపోతే సంఘాన్ని తృప్తిపరచాలనా, దేవుడు తృప్తిపరచాలి? నిన్ను ఎన్నుకున్నది వాడు దేవుడు, నువ్వు ఆయన తృప్తిపరచాలి. ఎవరు ఏమనుకున్నా నీ జీవితం ఎట్లుండాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ పేపర్ వలె ఉండాలి. అటు నుంచి నిన్ను చూడడానికి, ఇటు నుంచి వాళ్ళని చూడడానికి. ఈ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ పేపర్. మన జీవితము రహస్యమైన జీవితం ఉండకూడదు. మన బ్రతుకులో ఒడుదుడుకులు ఉండకూడదు. బోధించేవాని యొక్క జీవితము లోపల వాడు ఏమి బోధిస్తున్నాడో దాని అనుకూలంగా జీవించేవాడు కావాలి. అంతేగాని మార్గము తప్పి జీవించేవాడై వాళ్ళు కూడా ప్రలోభం పడేవారు కనుక ఉంటే మన బోధంతా కూడా వ్యర్థమే. కాబట్టి దేవుడు ఖండించము, బుద్ధి చెప్పుము. పరిస్థితులు చివరి దినాలు ఎలా ఉంటాయంటే దురద చెవులు కలిగిన వారే కల్పనా కథలు చెప్పే వారి వైపు వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి కథ చెప్పేవాళ్ళు కావాలి, నవ్వించేవాళ్ళు కావాలి, వాళ్ళకి పద్యాలు పాడేవాళ్ళు కావాలి. అదే రకంగా అప్పటికి ఒక కథ స్టోరీ తయారు చేసి స్టోరీ చెప్పాలి. వాళ్ళకి వాక్యం వద్దు, కల్పనా కథ. వాళ్ళకి వాళ్ళే కల్పించుకొని ఒక కథ తయారు చేస్తారు. కాబట్టి అలాంటి వారి దగ్గరికి వాళ్ళు వెళుతారు. కాబట్టి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించబాకు. అయితే మనకి ఇంకోటి ఏమై ఉండాలంటే ఇది మనకు ఒక అలవాటు కావాలి. ఇది కనుక మనం ప్రకటించకపోతే కష్టం అంటున్నాడు పౌలు గారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:14 వచనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త బోధించేవాడు సువార్తతోనే పోషించబడాలి. కళ్ళము తొక్కే ఎందుకు ఏం చేయకూడదని చెప్పాడు? మూతికి చిక్కం పెట్టకూడదని అన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, సరే నా విషయం కాదు కానీ ఇక్కడ మనం వాక్యాన్ని మనం చదువుతున్నాం. వ్యక్తులు మనకి ప్రాముఖ్యమైన వాళ్ళు కాదు. చదువు మరొకసారి. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ప్రభువు నియమించిన నియమం ఇది. ఇంకా నేనైతే ఎందుకంటే తింటానికి తిండి లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఎవరి దగ్గర పోతాడు? దేవుని వైపు పోతాడు. అంటే బోధించేవాడు ఎప్పుడు కూడా ప్రభువునే చూడాలి. ఆ బోధ ద్వారా వచ్చే ఆదాయంతోనే తను బ్రతకాలి. ఆ ఆదాయంతో బ్రతికితే అతనికి దేవుని మీద విశ్వాసం ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి ఆ మాట చెప్పాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు. దీనిలో నేను ఇదైతే క్రమము, కానీ దేన్ని కూడా దీన్ని వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగు జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రచురించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించే వాళ్ళకి అతిశయం ఉండకూడదు. నేనే గొప్ప, నా మాటే వినాలి. కొన్ని సంఘాల్లో మనం చూస్తే వారి బోధ వింతగా ఉంటుంది. దేవుని తర్వాత నేనే, దేవుని తర్వాత నేనే, నన్ను గిరక నువ్వేమన్నా అన్నావనుకో నీకు శాపమే అని ఒక రకమైన భయమైనటువంటి మాటలు. అందుకని దేవుడు అంటున్నాడు,
నేను సువార్త ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రతి ఒక్కరి మీద భారం మోపబడదండి. సువార్త ప్రకటించడం అనేది అదొక బరువు మన మీద పెట్టాడు దేవుడు. ఈ సువార్తను మనం ప్రకటించాలి, అందరం కూడా మనం ప్రకటించాలి. చదవం ఇంకా. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అంటున్నాడు ఆయన. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అంటే మీకు కూడా శ్రమేనా కాదా? సువార్త మీరు ప్రకటించకపోతే ఇప్పుడు నతానేలు ఏం చేయాలి? పత్రికలు కొన్ని పట్టుకోవాలి. ఎక్కిన కస్టమర్ మంచుడుగా కనబడి మాట్లాడుతుంటే ఏం చేయాలి? అతనికి ఒక పత్రిక ఇవ్వాలి. అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు మేలు చేశాడు. ఉద్యోగం ఎక్కడ వీలు పడితే అక్కడ మనం ఆ రకంగా చేయాలంటున్నాడు. చూడండి ఇంకా మాట్లాడదమ్మా. ఇది నేను ఇష్టపడిన ఎడలా, నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును. చేసే పనిలో ఇష్టం ఉండాలి. అది ఊడ్చే పని కానీ తూడ్చే పని కానీ భారంగా బలవంతంగా చేయకూడదు. దేవుని పని ఎప్పుడైనా కానీ ఇష్టపూర్వకంగా మానవుడు చేయాలి. దేవుని సంతోషపరిచే రకంగా ఆ పని ఉండాలి. దేవుని చిత్తమును ఎరిగిన వారముగా మనము ఉండాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అట్లయితే చదమ్మా. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము సంపూర్ణముగా వినియోగపరచకుండా సువార్త నిమిత్తము ప్రకటించుటే నా జీతము. ఉచితంగా ప్రకటించుటే నా జీతము. ఉచితంగా పౌలు గారి యొక్క విధానం ఇది. ఏమి పొందుకోకుండా నేను సేవ చేస్తాను, అదొక విధానమైన సేవ. అందుకే ఆయన ఏమెందుకున్నాడు చెప్పండి? ఆయన వృత్తి ఏంటి చెప్పండి? మన దేశంలో అయితే వృత్తికి కులం పేరు పెట్టారు, అవునా కాదా? ప్రతి వృత్తికి ఒక కులం పేరు పెట్టారు. ఆ కులాన్ని గ్రేడ్గా విభజించారు. కానీ ఈ దేశము దాటి బయటికి వెళితే ఏ దేశంలో కూడా ఈ కుల వ్యవస్థ లేదు. ఏ దేశంలో కుల వ్యవస్థ లేదు. మన దౌర్భాగ్యం, ఈ దేశంలో మనకు వృత్తిని బట్టి కులం పెట్టి మనుషుల మధ్య వైఫల్యాలు సృజించి మనుషులు మనల్ని కలవకుండా మనుషుల మధ్య భేదప్రాయాలు సృష్టించి మానవుల్ని ఊచకొతకొస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే పౌలు గారికి ఆయన యొక్క వృత్తి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వృత్తి డేరాలు కుట్టడం. డేరాలు అంటే టెంట్ తెలుసుగా, మన ఇంటి ముందు టెంట్ వేస్తారు కదా, ఆ టెంట్ కుట్టే పని. ఎవరికైనా టెంట్ చినిగిపోయిందంటే రిపేర్ చేయడం, లేదు కొత్తది కావాలంటే కొత్తది కుట్టివ్వడం ఆయన వృత్తి, ఆయనకు వచ్చిన పని. అందుకనే పగలంతా సువార్త ప్రకటించేవాడు, రాత్రి కాటంతో ఏం చేసేవాడు? మళ్ళా డేరాలు కుట్టి తన వృత్తి, తన జీవనోపాధి కొరకు తను సంపాదించుకునేవాడు. ఇక్కడ ఉచితంగా దొరికితే సరే, లేకపోతే ఎవరిని చేయించకుండా తను సంపాదించిన డబ్బుతో తను భోజనం చేసేవాడు, తనతో పాటు ఉన్న వారికి భోజనం పెట్టించేవాడు. ఇదిగో నీకు నాకు మనందరికీ ఈ యొక్క సువార్తను ప్రకటించకపోతే అయ్యో నాకు జీతము దక్కదు, నేను తప్పనిసరిగా ఈ సువార్తను ప్రకటించాలి, ఈ పనిలో నేను పాలుభాగస్తుడు కావాలని మనమందరము కోరుకోవాలి. ఆయన ఈ సువార్త ప్రకటించకపోతే నాకు ఏమంటున్నాడు? శ్రమ అంటున్నాడు. మరి నువ్వు ప్రకటిస్తున్నావా క్రీస్తుని? నువ్వు ప్రకటించకపోతే నీకు శ్రమనే అంటున్నాడు దేవుడు. నాకెందుకులే, నాకు మేలు కలిగింది, ఇక నేను దేవుడు మర్చిపోతా అనుకుంటే లాభం లేదు. నీకు నాకు మనందరికీ సువార్త ప్రకటించమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయానికి రండి అందరూ కూడా. 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. అప్పుడు మరొక దూతను చూసి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనముకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించునట్లుగా నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుతున్నాడట. దేవుని దూత అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వంశాల వారికి, అన్ని భాషలు మాట్లాడే వారికి సువార్తను ప్రకటించడమే ఒక దూతగా ప్రత్యేకంగా పెట్టుకున్న ఆ దూత నీకు శక్తినిస్తాడు. ఇదిగో నీవు నేను ఆ సువార్త ప్రకటిస్తున్నామా? ఆ సువార్తను ప్రకటించలేకపోతే నీకు శ్రమ అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి శ్రమ పడదామా, బాధపడదామా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం ప్రభువును అంగీకరించిన మన జీవితం లోపల ప్రభు మనకు బోధించిన మార్గము ఏదైతే ఉందో
ఆ మార్గంలో పరిపూర్ణంగా నువ్వు జీవించకపోతే, ఆయన మనకిచ్చిన చివరి ఆజ్ఞ ఏదైతే ఉందో, మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆజ్ఞ కూడా లోపిస్తే అది కూడా పాపం అంటున్నాడు, అది కూడా శ్రమ అంటున్నాడు. ఆ శ్రమలో మనం పాలిభాగస్థులము కావడం మేలా, ఆ శ్రమ తప్పించుకోవడం మేలా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆడవాళ్ళు అనొచ్చు, అయ్యా నేను గడప దాటి బయటికి వెళ్ళను, ఏం చేయాలి మరి? ఇప్పుడు గడప దాటి బయటికి పోలేనాము, ఏం చేయాలి? మోకరించి ప్రార్థించాలి. సంఘం కొరకు, సమాజం కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, ప్రపంచం యొక్క రక్షణార్థమై కూర్చొని ప్రార్థన చేయాలి. ఇదిగో దేవుడు మనకు అప్పగించిన పని, ప్రతి వారికి పని అప్పగించాడు. మా ఊర్లో నా చిన్నతనంలో నేను చూసేవాడిని. మా పక్కన మొత్తం కనీసం 200 కుటుంబాలు ప్రభువు నమ్ముకున్నారు. వాళ్ళు పనులకు వచ్చేవాళ్ళు. నాటు వేస్తే యేసయ్య పాట ఎత్తుకునేవాళ్ళు, నాటు వేసుకుంటా కూడా కోత కోస్తూ కలుపు తీస్తూ కూడా పాట పాడేవాళ్ళు. ఎంత అద్భుతమైన స్వరములంటే వాళ్ళు చదువు రాని వాళ్ళే కానీ పాటను కంఠస్థం చేసి పాట పాడేవాళ్ళు. అది కూడా ఒక సువార్తనే. ఆ యొక్క యజమాని, భూస్వామి ఎవరైతే ఉన్నారో ఆ పాట ద్వారా ఒకరోజు కాకపోతే ఒకరోజు రక్షించబడవచ్చును. అంటే సువార్త ప్రకటించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. రూతం ఉంది, వచ్చిపోయే వాళ్ళు వస్తారు. పూర్ణకుమార్ ఉంది, వచ్చిపోయే దారిలో ఉన్నారు. అక్కడ వచ్చిన వారికి మరి పూర్ణకుమార్ గారు కొంతమందిని మనకి పరిచయం చేసి, మీ అందరికీ తెలుసు కదా, ఉన్నారు. పూర్ణకుమార్ గారు వచ్చారా? వచ్చారు. ఆమె తను కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ వచ్చిన వాళ్ళని అనేక మందిని మనకి పరిచయం చేసింది. దానిలో మనని బాగా ప్రేమించిన, కొద్ది రోజులే ప్రేమించిన వ్యక్తి శ్రీనివాస్ వైజాగ్ వెళ్ళిపోయారు. ఇప్పటికి అప్పుడప్పుడు మన గూగుల్ మీట్కి వస్తాడు. ఆయన ఇప్పటికీ అనే మాట, నాకు ఫోన్ చేసినప్పుడల్లా నేను మంచి స్థలాన్ని మిస్ అయిపోయాను, అక్కడ 2.5 సంవత్సరాలు ఉన్నాను కానీ మీ సంఘం నాకు దొరకలేదు, నేను ఎక్కడికి పోయానో ఎందుకు పోయానో నాకు అర్థం కాని పరిస్థితులు, ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాను, వైజాగ్ నేను నా భార్య బిడ్డలతో ఉంటున్నాను కానీ ఎందుకో నాకు ఆ సంఘం అంటే బాగా ఇష్టం అని అంటాడు. అనేది ఏంటంటే, మనం ఒకరిని నలుగురిని ఈ మందిరానికి పరిచయం చేసి క్రీస్తుని పరిచయం చేస్తే ఆశీర్వాదం వేరు. అయితే ఈ దినమున ఇక్కడ మనం చూసినట్టయితే, అప్పుడు మరొక దూతను చూసితిని, అతడు భూనివాసులు కనుక ప్రతి జనముకును ప్రతి వంశముకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లుగా నిత్య సువార్త తీసుకొని, సువార్త అనేది ఒకరోజుదా, నిత్య సువార్త అంటే ఎల్లవేళలా తీసుకొని ఆకాశ మధ్యన ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. మనం భయపడాలి, ఆయన ఆజ్ఞలకు మనం భయపడాలి, ఆయన ఆజ్ఞలకు భయపడాలి. ఆయన మనం ఏం చేయాలి? మహిమపరచాలి. ఇదిగో ఒక్కసారి మీరు మనమందరం కూడా జ్ఞాపకము చేసుకుందాము. ఆయన మాటలకి మనం, ఆయన చిత్తానుసారంగా మనం జీవించేవారముగా ఉందాము. మరొక మాట నేను మీకు జ్ఞాపకం వచ్చేస్తాను. దేవుని మాట వినటువంటి మరొక వ్యక్తి నేను మీకు జ్ఞాపకం వచ్చేస్తాను. యోనా గ్రంథానికి రండి, అందరూ కూడా యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథము 763వ పేజీ. మీరు బాగా కష్టపడిన అవసరం లేదు. 700 పాత నిబంధన గ్రంథంలో 763వ పేజీ. సహజంగా నాకు కూడా ఒక్కోసారి దొరకదులేండి, నేను మిమ్మల్ని తప్పుపడడం లేదు. ఎందుకంటే ఎన్ని కంఠస్థం ఉంటే కానీ దానిల తర్వాత మొదలుకొని చివరి మలాకి గ్రంథం వరకు ఏది ఎక్కడుందో మనకు అర్థం కాదు. చాలామంది నేను సెవెరల్ టైమ్స్ నేను కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాను. అయితే 763వ పేజీలో మొదటి అధ్యాయము, యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి, నినివే మహాపట్టణము 1,00,000 ఎంత అక్కడ చివరి చూద్దాం, 11వ వచనం చదవండి, 4వ అధ్యాయం 11వ వచనము. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జన బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా? 1,20,000. అయితే 120,000 అంటే ఎంత చెప్పండి? 1,20,000. అంత మహాపట్నం అంతా కూడా పాపముతో నింపబడ్డది. ఆ దేవునికి కోపం వచ్చింది, ఆ పట్టణంతా కూడా నాశనం చేయాలనుకున్నాడు. యోనాను పొమ్మంటే, యోనా ఎవరు చెప్పండి? ఈజ్ ఎ ప్రాఫెట్. ఈయన ప్రవక్త.
ప్రవక్తే కానీ అవిధేయుడు. మనము కూడా బోధించే వాళ్ళముగా ఉంటాము, కానీ అవిధేయత కలిగిన వారము. దేవుడు చెప్పిన పని చేయము. కొన్నిసార్లు మనకు నచ్చింది మనం చేస్తూ ఉంటాము. అయితే ఈ అవిధేయుడైనటువంటి ప్రవక్త యోనా గారు నినివే పట్టణానికి పోయి చెప్పయ్యా, 1,20,000 మంది ఆ రోజుల్లో పట్టడం మామూలు పట్టణము కాదు, మామూలు పట్టణము కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో పట్టణం అంటే మనలాగా 100-150 గజాల ఇల్లు కాదు. ఒక్కొక్కరి ఇల్లు ఎంత లేదని కూడా, ఎందుకంటే పశువులు ఉంటాయి కాబట్టి, కోళ్ళు ఉంటాయి, మేకలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఎకరం స్థలం ఉంటుంది, ఇంటి స్థలం. మా తల్లిదండ్రులు పంచుకున్నాయి, మా పెదనాన్న వాళ్ళు పంచుకుని ఒక్కొక్కరికి ఎకరం భూమి, వాళ్ళ దొడ్డి, దానికి పశువులకి, కాపలాకి, అన్నిటికీ. అంటే 1,20,000 మంది నివాసం చేస్తున్నా నినివే పట్టణం ఎంత పెద్ద వైశాల్యం కలిగిందో ఒకసారి మీరు చూడండి. ఈ పట్టణానికి వెళ్ళి నువ్వు చెప్పమంటే ఆయనకు అసూయ కలిగింది. అన్నిటికీ నేను చెప్తానా, నాకు నచ్చరోడికి నేను చెప్తానా, నేను వెళ్ళను అని తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ప్రకటించమంటే ఏం చేశాడు? వ్యతిరేకించాడు. ఇగో వ్యతిరేకించిన దానికి ఏం కలిగింది మీరు చూడండి. 2వ అధ్యాయం రండి, అదంతగా మిగతా దొద్దికి మనం 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించెను. ఇప్పుడు జ్ఞాపకం రాలేదు, మర్యాద చెప్తే యోనా మాట వినలేదు. కానీ ఆ మత్స్యము మింగిన తర్వాత, మత్స్యము గర్భములో ఉన్న తర్వాత అక్కడ నోరు తెరవలేకపోతా ఉన్నాడు, కళ్ళు తెరవలేకపోతున్నాడు, గాలి పీల్చోలేకపోతున్నాడు, చేప గర్భములో కడుపులో ఉన్నాడు. అక్కడ నుంచి ఏమంటాడు? కేకలేస్తాడు. చెప్పమ్మా, చదమ్మా. నేను ఉపద్రవములో ఉండి. నేను ఎక్కడున్నా అంటాడు? ఉపద్రవము. దేవుడు మర్యాద చెప్తే మాట వినడా? నో, మర్యాద వినలేదు. మర్యాద వినకపోతే దేవుడు ఏం చేశాడు? నువ్వు మర్యాద మాట వినకపోతే నేను ఎట్ట చేయాలో నాకు బాగా తెలుసు. అందుకని ఏం చేశాడు? ఆ సముద్రంలో పెద్ద తుఫాను కలగజేశాడు. ఈయన తర్షీషు పట్టణానికి వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క ఓడలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇదిగో అతన్ని తీసుకొని ఒప్పుకుంటే సముద్రంలో పారవేసే సముద్రం అంతా చల్లగైంది. కానీ దేవుని మహాప్రేమ అండి. చంపాలనుకోడు దేవుడు. అన్నా దేవుడు మన్ను కూడా చంపాలనుకోడు, మన్ని కూడా సరిచేయాలనుకుంటాడు. మనం ఎంత ఘోర పాపము చేసినా, ఆయన మాట వినకుండా మనం జీవించినా కానిగాక దేవుడు ఎంత ప్రేమ స్వరూపనడానికి ఇక్కడ వాక్యం మనకి అర్థమవుతుంది. ఆ సముద్రంలో పడిపోయినప్పుడు చచ్చిపోతే సరిపోతుండగా యోనాను చంపొచ్చు కదా దేవుడు? కాదు, బుద్ధి చెప్పాలి. దేవుడికి ఎప్పుడు కూడా తన ప్రజలు ఎవరు కూడా మరణించకూడదు, ఎవరు క్షీణించకూడదు అని చెప్పేసి వెంటనే ఒక మత్స్యాన్ని తయారు చేసి పెట్టాడు. యోనా దాంట్లో వేయడము, ఆ చేప మింగడము, ఆ చేపలో ఉండి అక్కడ ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అక్కడ ఎలాంటి ఉపద్రవములో నుంచి ప్రార్థన చేస్తున్నాడట. చదవమ్మా ఇప్పుడు. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా, యెహోవాకు నేను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎక్కడ ఏ పరిస్థితిలో? ఉపద్రవం అంటే తను పుణ్యాత్ముడిగా ఉంటే వచ్చిన ఉపద్రవమా? కాదు. తను చేసిన పాపానికి దేవుని యొక్క మాటను అంగీకరించకుండా, సువార్త ప్రకటించకుండా పారిపోయే యోనా ఎడల దేవుడు దయ చూపడం ఇష్టమేనా అంటే అది ఇష్టమే ఆయనకి. ఆయన ప్రేమస్వరూపి అయిన దేవుడు. అక్కడ నుంచి ప్రార్థన ఆయన ఉత్తరం ఇచ్చానని అంటున్నాడు. యోనా మాటలు మనం చూసినట్టయితే, నేను ఉపద్రవంలో ఉండి నేను ప్రార్థన చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. చదమ్మా. పాతాళ గర్భములో నుండి నేను ఎక్కడున్నా? పాతాళం వరకు వెళ్ళాను. చేప, మనిషిని మింగే చేప అంటే ఎంత పెద్దగా ఉండొచ్చా మీరు చెప్పండి? ఎంత పెద్దగా ఉండొచ్చండి? పెద్ద చేప అయి ఉంటుంది, పెద్ద సొర చేప. అయితే దాంట్లోకి వెళ్ళి మనవి చేస్తూ ఉన్నాడు దేవుడికి, అయ్యా ఇదిగో నీ మాట నేను వినలేదు, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళాను, నన్ను క్షమించని అంటే ఆయన జవాబిచ్చాడట. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఉపద్రవములో నువ్వు ఎప్పుడు కూడా భయపడవాకు. నీకు కష్టం వచ్చింది, ఇక నా దేవుడు నా మాట వినడు, నేను పాపములో దొరికాను, నేను జైలుకు పోయాను, ఇక నా నుంచి జైలు నుంచి నేను బయటికి రాలేను నువ్వు అనుకొని భయపడబాకు. ఇక నాకు జీవితం లేదు, నువ్వు భయపడబాకు, నువ్వు సూసైడ్ చేసుకునే అవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చి మరలా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించే దేవుడు. ఎలాంటి ఉపద్రవంలో నీవు ఉన్నా, నీ జీవితం ఇక మేలు లేదని, వెలుగు లేదని నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన నీకు మేలు చేసే దేవుడు. ఉపద్రవంలోంచి జవాబిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను పైకెక్కలేని పరిస్థితిలో ఉన్నాను. 8వ వచనం చదవమ్మా. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును, నేను మ్రొక్కుకున్న మ్రొక్కు బలు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను.
ఏం చెప్తున్నాడు? రక్ష ఎక్కడ దొరికిద్దట? ఎక్కడ నుంచి? ఉపద్రవమైన, అది అగ్ని అయినా, అగ్నిగుండమైన, సింహాల బోనైనా, అది సముద్రమైనా, మరి ఏదైనా ఎక్కడి నుంచి రక్షణ దొరికిందంటే యెహోవా యొద్దనే రక్షణ దొరకను. ఇక్కడ మరొక మాట అన్నాడు, చూద్దాం, చూడండి 9వ వచనం గట్టిగా చదువు, మరొకసారి చదువు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. దేవుడు మనకి మేలు చేస్తే ఏం చేయాలి చెప్పండి? దాన్ని మనం అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటాము. దాన్ని మనం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను నీకు బలు అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మొక్కు బలులను చెల్లింపక మానను. ఇది మీకు ఈ దినం నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మనము ప్రతిసారి మొక్కుబడి చేసుకోవాలి. ప్రభువా, నాకు ఈ మేలు చేస్తే ఇగో నేను నీకు ఇది చేస్తాను అని మనం మొక్కుబడి చేసుకోవాలి. ఇది అన్యలోకంలో అందరూ కూడా దీన్ని అనుకరిస్తారు. కానీ మనం మన దగ్గర మొక్కుబడలనే సిద్ధాంతాన్ని మనం మర్చిపోయాం. ఇక్కడ మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. మనం అందరం కూడా మొక్కుబడి చేసుకోవాలి. దేవా, నాకు వివాహం జరిగితే ఇది చేస్తాను, నాకు ఉద్యోగం దొరికితే ఇది చేస్తాను, నా పిల్లలు నాకు సంతానం ఇస్తే ఇది చేస్తాను, వారికి ప్రయోజనకరులైతే ఇది చేస్తాను ప్రభు అని మనం మొక్కుకోవాలి. మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించాలి. ఎప్పుడైనా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తే వట్టి చేతులతో ఈ మందిరానికి రాబాకండి. వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు ఒక కృతజ్ఞత భావంతో మీరు కలిగిన వారై మీ శక్తి మేరకు, దేవుడు ఇంత అని కాదు, దేవుడు మీకు చేసిన మేలును బట్టి ఏదో కొంత నీ చేతనైనా కృతజ్ఞత కూడిక కొంత మనం తీసుకొని రావాలి. అందుకని అంటున్నాడు, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఇది యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఇక నుంచి అయినా మీరు ఆరంభించండి. మీరు వెడ్డింగ్ యానివర్సరీస్ అని, బర్త్డేస్ అని ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు సంఘం మిమ్మల్ని ఏదో ఒక రకంగా మిమ్మల్ని ప్రేమించి ఏదో చేస్తుంది. మీరు వట్టి చేతులతో రాకుండా, వట్టి చేతులతో పోకుండా మొక్కుబడిగా దేవునికి ఏదో ఒకటి మనం వట్టి చేతులతో రాకుండా చాలా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు మళ్ళా మత్స్యానికి ఆజ్ఞిస్తే అది ఏమైంది? మరలా 3వ అధ్యాయంలో చూస్తాము, అది కక్కి వేసినట్టుగా మనం చూస్తాము. ఇక మాట వినని యోనా జీవితంలో దేవుడు ఏం చేశాడో మనకు అర్థమైపోయింది. ఇక అంటే మనం సువార్త ప్రకటించకపోతే దేవుని కోపం మన మీద రగులుకుంటుంది మనకు అర్థము కావాలి. యోనా వలె నీవు సువార్తను ప్రకటించకపోతే ఒకానొక దినము కావచ్చు, నీకు ఏది కాకపోవచ్చును, నీకు మట్టికి ఒక దినము శ్రమ అంటున్నాడు. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు అంటున్నాడు. నీకు శ్రమ వచ్చునో రాను నాకు తెలియదు కాదు, కానీ అనేది ఒకటి, అది నీ బాధ్యత కావాలి. నీ జీవితంలో ఒక బాధ్యత కావాలి. నీవు ప్రభు కొరకు శ్రమ పడితే ఏమవుతుందో చెప్పండి? నీకు మేలు కలుగుతుంది, నష్టమేమీ కలగదు. కాబట్టి ధైర్యం కలిగి మనమందరం కూడా దేవుని దగ్గర ఉందాము, దేవుడి యొక్క మాట మనం విందాము. అదే మరొక వ్యక్తి దేవుని యొక్క మాట విన్న వ్యక్తి, నేను వట్టిగా బైబిల్ రెఫరెన్స్ అవసరం లేదు, సౌలుగా ఉన్న ఒక వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు పేరు విన్న ప్రతి ఒక్కరు కూడా ద్వేషించాడు, శిక్షించాడు, కొట్టాడు, సరసాల్లో వేయించాడు. కానీ క్రీస్తు ప్రభు వారు తనతో ప్రత్యక్షమై తనతో మాట్లాడినప్పుడు తను చేసిన పనిని చెప్పండి. ఏం చేశాడు? మళ్ళా జీవనోపాధి కోసం ఉద్యోగం ఎత్తుకున్నాడా? లేదు. ఆ దినము నుంచే సువార్త ప్రకటించడానికి తను బయలుదేరి ఆ చివరి శ్వాస వరకు సువార్త ప్రకటించాడు. ఆయన గురించి ఆయన ఒక మాట అంటాడు. సువార్త ప్రకటించిన ఆయన గురించి ఒక మాట మనం చదువుకుందాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలోనికి రండి. అందరూ కూడా ఆయన చెప్పే గొప్ప మాటలు మనకు అర్థమవుతాయి. 12వ అధ్యాయం రండి అందరూ కూడా. అతిశయపడు నాకు తగదు, కానీ అతిశయపడవలసింది ప్రభు దర్శనములు గూర్చియు ప్రత్యక్షతలు గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమును కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. ఎట్లా వెళ్ళాడో నాకు తెలియదు, కానీ శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగను, అది నాకు తెలియదు, కానీ అది దేవునికే తెలియను, అది దేవునికే తెలుసును. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. శక్యము కాని మా అద్భుతమైన పరలోకాన్ని బ్రతికి ఉండి చూసి వచ్చాడట. యోనా ప్రవక్తగా ఉన్నా కూడా
దేవుని మాట వెనక శిక్షించబడిన ప్రవక్త, ఒకప్పుడు దేవుడిని ద్వేషించి లోకములో ఉన్న వారందరూ కూడా హింసించినటువంటి పౌలు గారు ఆ ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభు తనకు చూసిన ప్రత్యక్షతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రత్యక్షతలు అంటే, నీవు నేను కనుక సువార్త ప్రకటిస్తే జరిగేది ఏదో ఇక్కడ మనము చూస్తున్నాము. అయితే అక్కడ 3వ వచనం, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి. అతను ఎక్కడికి వెళ్ళాడట? పరదేశంలోనికి వెళ్ళాడట. ఎట్లా వెళ్ళాడు? శరీరంతో పోయాను, శరీరం లేకపోయానో నాకు తెలియదు, కానీ నేను మట్టికి వెళ్ళిన మట్టికి వాస్తవమే. ఒక మనిషిని ఎరుగుదని అంటాడు, కానీ ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చెప్పశక్యముగా అనేకమైన సంగతులు చూసి వచ్చాడట. ఇదిగో మీ జీవితంలో కూడా మీకు మేలులు కలగాలంటే ప్రభువును ప్రకటించండి. ఆ చివరి ఆజ్ఞని మీరు తృణీకరించబాకండి. మరి యోనా వలె మనం పక్కకు పోయేవారము కాకూడదు. మనమందరం కూడా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి సిద్ధమైన మనసు కలిగిన వారముగా ఉండాలి. దానికి సమయమని కానీ అసమయమని కానీ కాకుండా ఉండకూడదు. కానీ దానిలో ఉపదేశించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, అన్ని మనము చేయాలి. అన్ని రకాలుగా మనం క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. నీవు ఆ బాధ్యత తీసుకున్నావా? నీ పిల్లలు మాట వినకపోతే నువ్వు గద్దించు, వాళ్ళు మాట వినకపోతే వారికి బుద్ధి చెప్పు. అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకత్వము కలిగి నువ్వు జీవించినట్లయితే ఏమందు నీకు మేలు కలుగుతుంది, పరమందురు మేలు కలుగుతుంది. ఏమందు హింసపడ్డ యోనాను మనము చూస్తున్నాము. 3 దినాలు ఆ కంపులో దాని కడుపులో ఏముంటుంది చెప్పండి? మన కడుపులో ఏముంటుంది? మంచి వాసన వస్తుందా? ఏమండి మీ కడుపులో గ్యాస్ బయటకు వచ్చింది అనుకోండి, సుగంధభరితమైన వాసన వస్తుందా? ఏమొస్తుంది చెప్పండి? దుర్గంధమైన వాసన వస్తుంది. మరి చేప, అనేకమైన చేపలు మింగి ఉంటాయి, అవన్నీ జీర్ణమవుతూ ఉంటాయి. జీర్ణమైన మలం బయటికి పోయిందో పోలేదో మనకి తెలియదు. ఆ మలంలో కొట్టుకుంటా బాధపడుతూ ఉన్నాడు. శిక్ష, మాట వినకపోతే శిక్ష, మాట వింటే మధురమైన జీవితం. కాబట్టి మనమందరం కూడా యోనా వలె కాకుండా మనమందరం కూడా పౌలు వలె మన జీవితంలో సమయం దొరికిన కొలది, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థించేవారము గాను, పాట పాడేవారము గాను, వాక్యము చెప్పేవారము గాను, ఆరాధించేవారము గాను, మందిరానికి వచ్చేవారము గాను, సువార్తీకరణ చేసేవారము గాను మనం ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ లోకంలో చాలామంది మేలు పొందుకున్న తర్వాత దేవుడు మర్చిపోయేవారు ఎక్కువ మంది. మేలు చేసిన తర్వాత మర్చిపోయేవారు చాలామంది దేవుని పూర్తిగా మర్చిపోతారు, లోకంలో కలిసిపోతారు, లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నా సువార్త ప్రకటించు, నీకు మేలు కలుగుతుంది అని అన్నాడు. ఒక్క మాట నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. దగ్గరికి వచ్చి మన సమయము యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ఇక చివరిగా ముగింపు వాక్యముగా, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సమాధానము సాగించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త ప్రకటిస్తే లోకంలో తాత్కాలికంగా అవమానము కలగవచ్చు, దెబ్బలు కలగవచ్చు, లేకపోతే నీ మీద ఉమ్మి వేయవచ్చును, లేకపోతే నేను ఉద్యోగం నుంచి తీసేవేయవచ్చును, నిన్ను ఇబ్బందులు పెట్టవచ్చునేమో. కానీ ఈ మాట మనందరికీ ధైర్యాన్ని నింపే మాట. ఎందుకంటే మీకు సీక్వెన్స్గా తీసుకొచ్చాను. సువార్తను ఎలా ప్రకటించాలి? తిమోతి పత్రిక చూపించాను, 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చూపించాను. సమయము అసమయం. అదే రకంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ 17-18 వచనాలు మనం అక్కడ చూసాము. పౌలు అంటాడు, నాతో పాటుతను ఏం చేశాడు చెప్పండి? సువార్తీకరణలో వ్యాపకంగా చేసుకున్నాడు. అంటే ఒక వ్యాపారము, ఒక అలవాటుగా చేసుకున్నాడు. కొంతమంది పొద్దు లేచిన వెంటనే పేపర్ చదవడం అలవాటు, కొంతమంది లేచిన వెంటనే టీ తాగడం అలవాటు, కొంతమందికి కాఫీ తాగడం అలవాటు, కొంతమంది ఉద్యోగం నుంచి రావడంతో కాఫీ తాగడం అలవాటు. రకరకాలైన వ్యాపకాలు. నీ వ్యాపకం ఏంటి ఈ దినమున? ఈ దినమున నీ వ్యాపకం ఏముంది? దేవుని కొరకు నువ్వు ఏమి చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు సియోను కొండ మీద ఉన్నటువంటి దేవుడైన పాదముల వలె సుందరంగా ఉన్నాయట. ఎంత గొప్ప మాట! సువార్త ప్రకటిస్తే నీకు కీడేమీ లేదు. సుందరాన్ని ఎక్కడ చూస్తారు చెప్పండి? అందాన్ని ఎక్కడ చూస్తారు?
అందాన్ని ఎక్కడ చూస్తారండి? ముఖంలో చూస్తారు అందాన్ని. తర్వాత శరీర ఆకృతిని చూస్తారు. పాదాలు ఎవరైనా చూస్తారా? ఎవరైనా పాదాలు చూస్తారా? ఎవరు చూడరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఏదైతే అసహ్యంగా లోకము గుర్తించడం లేదో దాన్ని నేను గుర్తిస్తానంటున్నాడు. ఒకవేళ నేను సువార్త ప్రకటిస్తే నీ పాదాలు సియోను కొండ మీద ఉన్నటువంటి దేవదేవుని యొక్క పాదాల వలె సుందరంగా ఉంటాయట. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏది కావాలి? దేవుడు మర్చిపోబాకండి. మేలు చేస్తే దేవుడు మర్చిపోయే లోకంలో మనం ఉన్నాము. క్రైస్తవ సమాజం ఇక్కడ కొన్ని ఊర్లో మంచాల, పాత మంచాల, ఈ అంతా చుట్టుపక్కల మందమరి, ఆర్కేపూర్, సిసి, నస్పూర్, ఈ ఏరియాలో క్రైస్తవుల ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుడితో అవసరం లేదు. ఉద్యోగం దొరకముందు, ఆస్తి లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, తిండి లేనప్పుడు, బట్ట లేనప్పుడు కన్నీరు కాచి ఏడ్చారు. అన్నీ కలిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. అందుకే ఈ మందిరం ఇప్పుడు చూడండి, ఎన్ని కుర్చీలు వేసాము, ఎన్ని ఖాళీగా ఉన్నాయి. 100 కుర్చీలు వేస్తే కనీసం ఒక 30 కుర్చీలు ఖాళీగానే ఉండిపోయినాయి. కారణం ఏంటి? క్రైస్తవులు లేకనా? క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తు అవసరం లేదు వాళ్ళకి. ఈ మందిరం అవసరం లేదు. కానీ నీవు సువార్త, నేను సువార్త ప్రకటిస్తే, చివరి మాటగా ఆ మాట నేను చదివి నేను ముగిస్తున్నాను. నీ దేవుడు ఏలుచున్నాడని. దేవుడు ఎక్కడ వెళ్తున్నాడు చెప్పండి? పరలోకములో ఉండి ఏలుతున్నాడు. ఆ పర్వతం పేరేంటి చెప్పండి? పరమ యెరూషలేము, సియోను కొండ. చెప్పుచున్నవాని పాదములు వలె నీ పాదాలు కూడా సుందరంగా ఉంటాయి. సువార్త ప్రకటిస్తే అవమానంగా అనుకోబాకండి. మీ సేవకుడు మీ ఇంటికి వస్తే వాడిని లెక్కించబాకండి, లెక్కలేకుండా చూడబాకండి. ఎందుకంటే వాళ్ళ పాదాలు దేవుడు సుందరమయం చేస్తున్నాడు. వాళ్ళు మీ దృష్టిలో వాళ్ళు పనికిరాని వారు కావచ్చును, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే సమస్తాన్ని విడిచి దేవుని కొరకు త్యాగం చేసేవారు. నాకైతే అన్ని ఇచ్చి దేవుడు సువార్త చేయమన్నాడు. పాపం తినటానికి తిండి లేని వారు ఈ మంచాల పట్టణంలో ఎంతోమంది సేవకులు, మందిరానికి అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు, అదే రకంగా చిన్న ఇంట్లో కిరాయి కట్టలేని పరిస్థితులు, పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితులు, బట్టలు లేని పరిస్థితులు, పండగ వస్తే కనీసం పిల్లలకి మంచి భోజనం పెట్టలేని పరిస్థితులు ఉన్న సేవకులు కోకొల్లగా ఉన్నారు. వారందరికీ కూడా ఏంటంటే, నేను కొద్ది కాలం శ్రమపడ్డా కానీ నా పాదములు దేవుని యొక్క ఆ సుందరమైన పట్టణం మీద ఆయన పాదాలు ఏ రకంగా ఉంటాయి, నా పాదాలు కూడా అలా ఉంటాయి. దేవుడు నన్ను గుర్తిస్తాడు, నాకు మేలు చేస్తారని విశ్వాసంతో పరిచర్య చేస్తున్నారు. వారు మనకంటే పేదవాళ్ళు కావచ్చును, మనకంటే వాళ్ళు ఏమి లేని వాళ్ళు కావచ్చును, వాళ్ళు కాలినడకతో రావచ్చును, వారు సైకిల్ మీద రావచ్చును, బైక్ మీద రావచ్చును, ఏది లేకుండా సరైన బట్టలు లేకుండా రావచ్చు. కానీ నువ్వు గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను నన్ను సృజించిన ఆ దేవుడు మట్టుకు వారిని గుర్తిస్తున్నాడు. వారి పాదములు సియోను కొండ మీద, నీ దేవుడైనా ఆ దేవుడు కూర్చున్న సియోను కొండ మీద ఉన్న ఆయన పాదాల వలె ఉంటాయట. కాబట్టి మనమందరము కూడా సువార్త ప్రకటించే వరముగా ఉందాము. నీవు సువార్త ప్రకటిస్తే నీ పాదాలు కూడా సుందరంగా ఉంటాయి. సువార్త పరిచర్యలు నువ్వు ఉద్యోగములు ఉండి కూడా పరిచర్య చేయవచ్చును. ఏ పని చేస్తున్నా కానీ క్రీస్తును ప్రకటించాలి. ఎక్కడ వీలైతే అక్కడ మనం ఆ రకంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా నేను రిటైర్మెంట్ అయ్యే రోజున 2 రోజుల ముందు నాకు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా డీజీగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనుకున్నాడు, అంటే నన్ను చాలా ప్రత్యేకంగా గుర్తించేవాడు. ఆయన నేను వెళ్తే ఏదైనా ఎక్స్టెన్షన్ కోరుతానేమని ఆయన నన్ను అనుకున్నాడు. అనుకొని నాతో మాట్లాడుతూ, ఏంటి ఎటో వచ్చావంటే, ఏమి లేదు సార్, మిమ్మల్ని కలవాలని వచ్చాను, రేపు మళ్ళీ మీరు డీజీ అయితే నేను కలవలేను, ఇక నేను రిటైర్మెంట్ నాకు కూడా ఉంది, మీరు బిజీ ఉంటారు, మీరు ఛార్జ్ తీసుకున్న దినం నుంచే మీరు బిజీగా ఉంటారు, నేను మిమ్మల్ని కలవలేను, కాబట్టి కలిసిపోదామని వచ్చాను సార్ అని అన్నా. అంటే ఇంకేం లేదా అన్నాడు. ఏం లేదు సార్ అని అన్నా. ఏం చేస్తావు రిటైర్ అయిన తర్వాత అని అన్నాడు. ఏం చేస్తావు అని అంటే నేను చెప్పాను, నా జీవిత కాలంలో నన్ను ప్రేమించి బాల్యం నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన నా దేవుడిని ప్రకటిస్తాను సార్ అని నేను చెప్పాను. అన్న వెంటనే ఈ కుర్చీలో కూర్చున్న వ్యక్తి నేను ఎదురుగా కూర్చుంటే నా దగ్గరకు వచ్చి ఎదురుగా నిల్చొని ఆయన టేబుల్కి ఆయన ఆనుకొని నన్ను కూర్చోమంటూనే నా భుజాల మీదకి వెళ్ళి ఒత్తుతా ఉన్నాడు. నేను లేచి నిల్చుంటున్నాను. కూర్చోనప్పుడు బలవంతంగా కూర్చున్నాను. ఎంతోమంది ఏదో ఆశించి నా దగ్గరకు వస్తారు. నీవు కూడా ఆ రకంగా వచ్చావని నన్ను ఆశించాను అనుకున్నాను, కానీ నువ్వు అనుకున్నది నేను అనుకున్నది వేరు వేరు. ఏది ఏమైనా దేవుడు నీ యొక్క పనిలో
మేలు చేయనుగాక అని చెప్పేసి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. అంటే మనము మన దేవుని ఎక్కడ నేను తెలియజేశాను, మైనరెడ్డి గారికి తెలుసో తెలియక ఒక రకంగా ఆయనకి క్రీస్తు దేవుడు అని ప్రత్యక్షపరిచాను. అంటే రిటైర్ అవుతూ కూడా నా దేవుని పని చేస్తాను, నా కోరిక మరొకటి ఏది లేదు, ఇక మరొక ఉద్యోగం చేసే ప్రసక్తి లేదు. ఇదిగో ప్రియ సంగమా, మనమందరము కూడా నీకు నాకు జీవం ఇచ్చి మన కొరకు ప్రాణం అర్పించిన క్రీస్తుని పరిచయం చేయడానికి, క్రీస్తు గురించి మాట్లాడడానికి ఏమాత్రం మనం సిగ్గుపడకుండా క్రీస్తుని ప్రకటిస్తాము. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన ఒక పని చేయడానికి ఉత్తేజపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తలలు వంచండి.